ఏపీఐ ఓఎంఎస్ 2.0 యాప్ ద్వారా రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించేందుకు గాను డీలర్లు, రైతు సేవా కేంద్రాల ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని రాచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా సూచించారు. నమస్కారము. నా పేరు షేక్ మహబూబ్ బాషా, మండల వ్యవసాయాధికారి రాచర్ల. ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్ నుంచి యూరియా మరియు డిఏపి పంపిణీ కార్యక్రమము డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రభుత్వము ఏపీఏఐఎంఎస్ 2.4 అనే యాప్ ద్వారా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందుకు యాప్ అనేది రూపొందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రైతు సేవా కేంద్రము అలాగే మండలంలో ఉన్న డీలర్లందరూ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆధార్తో రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా రైతు సేవా కేంద్రం లాగిన్లో గత సంవత్సరంలో ఖరీఫ్లో వేసిన పంటలను ఇందులో వెరిఫికేషన్ చేయడం జరిగింది. రైతు ఏ పంట వేశాడు, ఎన్ని ఎకరాలు అతనికి ఉంది, అతనికి ఈ సమాచారం మొత్తము వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది రైతు సేవా కేంద్రం సిబ్బంది. అలాగే రైతు సేవా కేంద్రం సిబ్బంది గిద్దలూరు మండలంలో ఉన్న డీలర్లందరూ అలాగే చుట్టుపక్కల ఉన్న డీలర్లందరినీ కూడా రిటైలర్ ఐడి ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే రైతు రాచర్ల మండలంలో కాకుండా గిద్దలూరు మండలంలో కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి అక్కడ అటువంటి వాళ్ళ డీలర్లను కూడా మనం యాడ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే యూరియా డిఏపి అధిక మోతాదులో రైతు వాడి అలాగే భూమి పాడవడమే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా మనకి అవుతూ ఉంది కాబట్టి అలాగే పక్కదారి పట్టకుండా, ముఖ్యంగా యూరియా డిఏపి పక్కదారి పట్టకుండా అనవసరంగా విచక్షణారహితంగా వాడకుండా కట్టడి చేయడానికి ఇది ఒక యాప్ను రూపొందించి ప్రభుత్వం ద్వారా మనకు సరఫరా చేస్తూ ఉంది. ఇప్పటికే రైతు సేవా కేంద్రం సిబ్బంది అందరూ కూడా పంట నమోదు చేసినటువంటి రైతుల యొక్క సమాచారాన్ని అలాగే డీలర్లను కూడా యాడ్ చేయడం జరిగింది. ఈరోజు నుంచి యూరియా మరియు డిఏపి అందరు డీలర్లు కానీ రైతు సేవా కేంద్రం సిబ్బంది కానీ ఈ యాప్ ద్వారా మాత్రమే పంపిణీ చేయాలి అనేది కఠినంగా నిర్ణయించబడింది. ఇది చాలా సులువైనటువంటి పద్ధతి. ఇందులో ఎటువంటి కష్టమే ఏమీ లేదు. ముందు ఏంటంటే యూరియా మరియు డిఏపి అనేది నియంత్రణ అనేది జరుగుతుంది. రైతు అందులో వేసిన పంట ఆధారంగా ఎంత మోతాదు వాడాలనేది యాప్లోనే నిర్ధారించబడుతుంది. అలాగే ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు. ఫస్ట్ డోసుకి రైతుకు ఉన్నటువంటి 10 ఎలిజిబిలిటీ 10 బ్యాగులు యూరియా అని నిర్ధారిస్తే మొదటి విడతలో 3 బ్యాగులు, అలాగే రెండో విడతలో 4 బ్యాగులు, మూడో విడతలో 3 బ్యాగులు, ఈ విధంగా దశల వారీగా యూరియా పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా విచక్షణారహిత రైతులు యూరియా మరియు డిఏపి అనేది వాడుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో నియంత్రించడానికి ఏ మేరకు అవసరం ఉందో ఆ మేరకు మాత్రమే వాడుకోవడానికి ఈ పద్ధతి అనేది ఆచరించడం జరుగుతుంది.